ఏంట్రా అజయ్ రమ్మని పిలిచా? లాస్ట్ టైం నీ దగ్గర ఒక 20,000 అప్పుగా తీసుకున్నా కదా, అందులో నీకు 10,000 ఇచ్చాను రా. రిమైనింగ్ 10,000 గురించి నీకు గుర్తు కూడా లేదు. నీకు ఎలాగైనా గుర్తు లేదు కదా, నాకు సేవ్ అవుతాయని నేను కూడా సైలెంట్గానే ఉన్నా. కానీ నాకు మనసులో ఏదోలా అనిపిస్తుందిరా, అందుకే ఇదిగో నీ 10,000. తప్పు చేసి మళ్ళీ పిలిచింది ఇక్కడ సరి చేసుకుంటున్నా. నేను చేసిన తప్పు ఎక్కడ నా వైఫ్కి ఫ్యూచర్లో నా పిల్లలకి తగులుతుందేమో భయం వేస్తుందిరా, అందుకే. చెప్పండి బ్రో, ఏంటి ఎలా వచ్చారు? లాస్ట్ టైం మీ ఇంటికి సీలింగ్ వర్క్ చేశా కదా, దానికి యాక్చువల్ కాస్ట్ 50,000 అయింది బ్రో. కానీ మీకు 1,00,000 రూపాయలు చెప్పాను. ఇదిగో బ్రో మీ 50,000. ఐఎమ్ సారీ. తప్పు చేసేసి మళ్ళీ ఎందుకు సరి చేసుకుంటున్నావు? నాకు పిల్లలు ఉన్నారు బ్రో. నేను చేసిన తప్పు వాళ్ళకి ఎక్కడ తగులుతుందని భయం వేసింది. ఏంటో చాలా రోజుల తర్వాత కలుద్దామన్నా. ఇదిగో రా నీ 60,000. నా 60,000? లాస్ట్ టైం నీ కాలేజ్ ఫీజు 10,000 రా. కానీ నేను ఆ కాలేజ్ ఒకటే అయిపోయి నీకు 60,000 చెప్పాను. ఆ రిమైనింగ్ 50,000 మేము పనిచేసుకున్నాం రా. ఐఎమ్ సారీ రా. తప్పు చేసి మళ్ళీ ఎందుకు సరి చేసుకుంటున్నావు? నేను చేసిన తప్పు నా ఫ్యామిలీకి, ఫ్యూచర్లో నేను నా పిల్లలకి ఎక్కడ తగులుతాను భయం వేసిందిరా. మన కాలేజ్ ఫీజు కోసం 50,000 తీసుకున్నా కదా, ఇదిగో బావా. అయినా నీ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడివిరా? ఎలాగో ఇలా సెట్ అయ్యలే అక్క. మొత్తానికి బావకి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసా. నేనైతే హ్యాపీ. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? లైఫ్ ఈజ్ ఎ బూమరాంగ్. నువ్వు ఒకరికి మంచి చేయి, ఆటోమేటిక్గా నీకు మంచి జరుగుతుంది.